హ్యూండై వెన్యూ మరింత పెద్దదిగా ఉండబోతుంది. మీరు విన్నది కరెక్టే. ఈవెన్ వీల్ బేస్ కూడా ఒక 20 పెరగడం వల్ల ఇంకొంచెం కంఫర్ట్‌తో పాటు లెంత్ మనకి సేమ్‌గానే ఉంటుంది. కాకపోతే విడ్త్ కానీ, హైట్ కానీ కంప్లీట్‌గా న్యూ డైమెన్షన్స్‌తో అంటే మరింత పెద్దగా మీకు హ్యూండై వెన్యూ అయితే రాబోతుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే. నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఇది ఫేస్ లిఫ్ట్ కాదు, ఒక కొత్త జనరేషన్ ఏదైతే కంపెనీ అయితే చెప్తుంది. సో 2025 ఈ ఎండింగ్‌లో వచ్చిన ఈ హ్యూండై వెన్యూ ఈవెన్ మనకి బోల్డ్ కానీ, స్మార్ట్ కానీ అండ్ కంఫర్టబుల్ రైడ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ అయితే చెప్తుంది. ఇంకా ఎక్స్టీరియర్స్తో పాటు ఇంటీరియర్స్ కంప్లీట్ డీటెయిల్ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకొంచెం రీఫ్రెష్డ్ డిజైన్తో మీకు ముందర అంతా కూడా చూడొచ్చు అనమాట. ఈవెన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఎన్హాన్స్డ్ కంఫర్ట్ ఏదైతే మనకి రీడిజైన్ చేసిందో, ఈవెన్ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏదైతే కంఫర్ట్ వైజ్గా డైమెన్షన్స్ చేంజ్ చేసినదో అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు చెప్పబోతున్నాను. సో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ టాటా నెక్సాన్కి ఇప్పుడు గట్టి పోటీని అయితే ఇవ్వడం గ్యారెంటీ అనమాట. సో ఎక్స్టీరియర్ చూసినట్టయితే కంప్లీట్గా చేంజ్ అని చెప్పొచ్చు విత్ కొత్త ఫీచర్స్ అనమాట. సి షేప్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ రీడిజైన్డ్ క్రోమ్ గ్రిల్ రిజంబుల్ లైక్ మనకి క్రెటా లాగా కనిపిస్తుంది సిమిలర్గా. ఇంకా పర్టికులర్గా క్రెటా అయితే దించలేడు, కాకపోతే కొంచెం మనకి రిజంబుల్గా అయితే కనిపిస్తుంది. ఇంతమంది చెప్పినట్టు సి షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కావచ్చు, రీడిజైన్డ్ మంచి క్రోమ్ గ్రిల్లే కావచ్చు, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఇంకొకటి రీవర్క్డ్ బంపర్. సో బంపర్ పైన కూడా చాలా రీవర్క్ చేసినదని మీకు స్క్రీన్ పైన చూస్తే తెలుస్తుంది. ఈవెన్ మనకి అడాస్ ఇంటిగ్రేషన్తో పాటు కొత్త బంపర్ అయితే చూడొచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. అడాస్ లెవెల్ 2 అయితే వస్తుంది, అది కూడా డిస్కస్ చేద్దాము సేఫ్టీ వైజ్ వచ్చినప్పుడు. సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొత్త వెన్యూ స్పోర్ట్స్ న్యూ అలైవీల్స్ అయితే కనిపిస్తాయి. మళ్ళీ మనకి అది 16 ఇంచ్ మనకి టైర్ సైజ్ అయితే వస్తుంది. సో స్పేర్ వీల్ గురించి అయితే ఐడియా లేదు, ఒక 1 ఇంచ్ తగ్గుతుందా లేదా అనేది. అండ్ రూఫ్ రేల్స్ కూడా మీకు ఏదైతే బ్రిడ్జ్ టైప్ రూఫ్ రేల్స్ అయితే మీరు ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ షార్పర్ బాడీ లైన్సే కావచ్చు, అండ్ ఇంకొకటి మనకి రియర్ కనెక్టెడ్ ఎల్ఈడి టేల్ ల్యాంప్సే కావచ్చు. రియర్ కంప్లీట్గా మీకు ఎల్ఈడి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి రీడిజైన్డ్ టేల్ గేట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి రీఫ్రెష్డ్ బంపర్, అంటే వెనకాల కూడా మీకు ఒక న్యూ బంపర్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మనకి బోల్డర్ లుక్తో పాటు అంటే రోడ్ ప్రెసెన్స్ ఇంకొంచెం ప్రీమియంగా, ఇంకొంచెం బోల్డ్గా, ఈవెన్ బెటర్ ప్రెసెన్స్ ఉండడానికి ఈ రియర్లో మనకి ఇంకొంచెం రీవర్క్, ఇంకొంచెం కాదు చాలా వరకు రీవర్క్ అయితే చేసినట్టు మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మనకి లేట్ చేయకుండా ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి నోటీస్ చేసినట్టయితే మనకి షార్క్ ఫిన్ యాంటీనా కూడా వస్తుంది. ఓవర్ వేమ్ పైన మీకు టర్న్ ఇండికేటర్, ఇట్లా అన్ని ప్రాపర్గా వస్తాయి అనమాట. ఇంటీరియర్స్ మనం నోటీస్ చేసినట్టయితే మళ్ళీ మనకి డ్యూయల్ టోన్ అంటే బ్లూ కలర్తో పాటు మనకి బీచ్ క్యాబిన్ అయితే మీకు కనిపిస్తుంది. ఇంకొంచెం మనకి కంఫర్ట్ వైజ్గా ఇంకొంచెం ప్రీమియం ఫీల్ ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈవెన్ క్రెటా కంటే కూడా పెద్దది 12.3 ఇంచ్ కంప్లీట్గా మనకి డిజిటల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఈవెన్ మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా ఒకే యూనిట్లో ఏదైతే సిరోస్లో చూడొచ్చు మీకు ఇప్పుడు అదే ట్రెండ్ అనమాట. సేమ్ అదే ఇందులో తీసుకొచ్చినారు. 12.3 ఇంచెస్ మనకి వస్తుందన్నమాట. కంప్లీట్ సెటప్ అయితే వస్తుంది. ఇందులో మనకి అడ్వాన్స్డ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుందని చెప్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంప్లీట్గా డిజిటల్ వస్తుందని చెప్తున్నారు. ఈవెన్ మనకి కంఫర్ట్ ఫీచర్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి మనకి వస్తుంది. అండ్ ఇంకొకటి మనకు చూసుకున్నట్టయితే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు కొత్త వెన్యూలో. అండ్ ఇంకొకటి 4-వే పవర్డ్ మనకి డ్రైవర్ సీట్, అంటే 4-వేగా మనం డ్రైవర్ సీట్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి 2 స్టెప్ రీక్లైనింగ్ కూడా మనకి రియర్ సీట్స్లో మీకు ఇప్పటి నుంచి ఆఫర్ చేస్తుంది హ్యూండై వెన్యూ. ఇంకా న్యూ ప్రీమియం అప్హోల్స్టరీతో పాటు మనకి ఎక్విప్డ్ మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఇప్పుడు మనం ఇందులో చూడొచ్చు. అండ్ బ్లూ లింక్ కనెక్టివిటీ ఏదైతే హ్యూండై వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అది కూడా ఆ టెక్నాలజీ ఇందులో చూడొచ్చు. అండ్ టీపీఎంఎస్ వస్తుంది, టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్తో పాటు 360-డిగ్రీ కెమెరా అయితే కంపెనీ ఇప్పుడు ఆఫర్ చేస్తుంది. ఇంకొంచెం ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ కోసం అనమాట. సో పవర్కి సంబంధించి అంటే ఇంజన్కి సంబంధించి కొత్త వెన్యూలో మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఓల్డ్ ఇంజన్స్ మీకు లభిస్తాయి. ఏదైతే 1.2 లీటర్ మనకి న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోలే కావచ్చు, 1 లీటర్ మనకి టర్బో పెట్రోలే కావచ్చు, ఈవెన్ 1.5 లీటర్ మనకి డీజిల్ ఇంజన్ అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ డీసీటీ కూడా. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఆఫర్ చేస్తున్నారు. లైక్ 6 స్పీడ్తో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఈవెన్ మనకి ఆ స్మూత్నెస్ కోసం ఇంకొంచెం ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఈవెన్ మోర్ మైలేజ్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్మూత్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి సేఫ్టీ కూడా చాలా వరకు ప్రయారిటీ ఇస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో లభిస్తాయి. ఈవెన్ ఏబిఎస్ విత్ ఈబిడి లభిస్తుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్తో పాటు మనకి స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సీట్ బెల్ట్ రిమైండర్స్ కూడా ఇప్పుడు హ్యూండై వెన్యూ కొత్త జనరేషన్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు లెవెల్ 2 అడాస్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడ మీకు ఇన్ఫో ఇవ్వాలి, లెవెల్ 2 లెవెల్ 1. లెవెల్ 2 అడాస్ మనం చూసుకుంటే 17 న్యూ మనకి ఏవైతే ఫీచర్స్తో లెవెల్ 2 అడాస్ అయితే వస్తుంది. లెవెల్ 1లో మనకి ఓన్లీ 10 వరకు అట్లా లభిస్తాయి అనమాట. అంటే సేఫ్టీ వైజ్గా ఫీచర్స్ జస్ట్ ఒక ఇన్ఫో లెవెల్ 1కి లెవెల్ 2కి. ఇందులో మనకి లెవెల్ 2 అడాస్ అయితే వస్తుంది అడ్వాన్స్డ్ ఫీచర్స్తో, లైక్ లేన్
కీప్ అసిస్ట్తో వస్తుందన్నమాట. సో అదే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఈవెన్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్తో పాటు మనకి ఫార్వర్డ్ కొలిజన్ మనకి అవాయిడెన్స్ కూడా మనకి ఇప్పుడు ఇందులో చూడొచ్చు. అండ్ హ్యూండై వెన్యూ కొత్త జనరేషన్ ఏదైతే లాంచ్ అయిందో మనకి 6 కలర్స్తో వస్తుంది. ఈ 6 కలర్స్ అనేవి ఓన్లీ సింగిల్ కలర్ అంటే మోనోటోన్ కలర్తో వస్తుంది. 2 మాత్రం డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మళ్ళీ 4 కలర్స్ మనకి న్యూలీ లాంచ్డ్ ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈవెన్ మనకి వేరియంట్స్ కూడా మీరు ఇప్పుడు నోటీస్ చేసినట్టయితే పెట్రోల్తో పాటు మనకి డీజిల్, పెట్రోల్లో 7 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి, డీజిల్ ఓన్లీ 4 వేరియంట్స్ అయితే లభిస్తాయి. హెచ్ఎక్స్ అనేవి కామన్గా ఉన్నాయి ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాకపోతే నంబరింగ్ అనేది మారుతుంది 2, 4, 5, 6, 6T, 8, 10. ఇంకా డీటెయిల్గా తెలవాలంటే November 4th దాకా ఆగాలి అనమాట. డీజిల్లో మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా హెచ్ఎక్స్ కామన్గా ఉంది, కాకపోతే 2, 5, 7, 10 మేబీ బేస్ మోడల్ వచ్చేసి మనకి HX2 అని నేను అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ డేస్లో November 4th కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టు ట్రాన్స్మిషన్స్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ అండ్ డీసీటీ డ్యూయల్ క్లచ్ ఏదైతే ఉంటుందో. డీజిల్లో కూడా ఆఫర్ చేస్తున్నదో అని అంటున్నదో ఆటోమేటిక్కి సంబంధించి, అంతకుముందు ఓన్లీ మాన్యువల్ అవైలబుల్గా ఉండే, కాకపోతే చూడాలి ఇంకా క్లారిటీగా అయితే లేదు. సో మీరు చెప్పండి, మీకు హ్యూండై వెన్యూ కొత్త జనరేషన్ ఎట్లా అనిపించింది, ఒకవేళ మీరు ప్రిఫర్ చేస్తారా లేదా అనేది. అండ్ బుకింగ్స్ కూడా చాలా వరకు ఓపెన్ అయినాయి. 25,000 కట్టి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఈ డిజైన్ నచ్చకపోతే పాత వెన్యూ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ అది తీసుకుంటారా ఇది తీసుకుంటా అనేది మీరు నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. పర్సనల్గా మీకు వెన్యూ నచ్చిందా లేదా అనేది మీరు నాతో కింద షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, డిజైన్లో ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది, జస్ట్ ఒక్క మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే ఇంకా నాకు కూడా డీటెయిల్గా వెన్యూ గురించి తెలుస్తుంది. సో దట్ నేను కమింగ్ వీడియోస్ కూడా వెన్యూ పైన చేయడానికి ఉంటుంది. ఓవరాల్గా ఇది నెక్సాన్ కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే, ఈవెన్ 3XO కూడా మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే కొంచెం సేపు ఆగాలనిపిస్తే ఆగండి. కొత్త వెన్యూ కూడా ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇందులో మనకి ఒక బోల్డ్ స్టైలింగ్తో పాటు మనకి ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా ఉంది. అండ్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది లెవెల్ 2 అడాస్ ఫీచర్ కూడా వచ్చింది మనకి. ఈవెన్ కంఫర్ట్ వైజ్గా ఈవెన్ వీల్ బేస్ కూడా చాలా వరకు ఒక 20 mm పెరిగింది. ఇంకొంచెం మనకి నీరు మేక అదంతా కూడా మీకు అడిషనల్గా ఇందులో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి కంపెనీ చెప్పేది ఎక్కడం దిగడం కూడా, అంటే మనకి లోపలికి వెళ్ళడము లేకపోతే బయటికి రావడం ఇంకా కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది. సో వెహికల్ వచ్చిన తర్వాత మనం అందులో కూర్చొని పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా మనకి బెటర్గా అర్థమవుతుంది. కాకపోతే నో డౌట్ డైమెన్షన్స్ పరంగా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయినాయి. అది ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇందులో కంప్లీట్గా ఫీచర్స్ అయితే కవర్ చేసి ఉన్నాను కాబట్టి ఎక్స్టీరియర్స్ వైజ్ ఇంటీరియర్స్ వైజ్. సో డైమెన్షన్స్ పరంగా లెంత్ సేమ్గానే ఉండబోతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు విడ్త్ పెరుగుతుంది, ఈవెన్ హైట్ కూడా చాలా వరకు పెరిగింది. అండ్ వీల్ బేస్ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే అది చాలా ఇంపార్టెంట్, అది ఒక 20 mm పెరిగింది. సో 20 mm కదా అని అనుకోవచ్చు, అందులో కూడా చాలా వరకు మ్యాటర్స్ అనమాట. ఎందుకంటే ఓవరాల్ డిజైన్ వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేసినది అనేది అక్కడనే తెలుస్తుంది. సో పెరిగింది కాబట్టి చాలా వరకు వెల్ బ్యాలెన్స్డ్ అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా సంబంధించి ఆ వెన్యూ 2025కి సంబంధించి కొంచెం ప్రైస్ కూడా నాకు తెలుస్తుంది, లైక్ అట్లా 9+ అట్లా ఉండొచ్చు అనమాట. మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు కూడా. సో ఇంకొంచెం మనకి డీటెయిల్గా తెలియాలంటే November 4th వరకు కాగాలి. ఒకవేళ బుకింగ్స్ చేస్తా అంటే 25,000 నుంచి నువ్వు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో హ్యూండై వెన్యూ 2025 లేదా 2026 నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగే అదే.